ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చులు ఉంటాయి కదా ఎక్స్ట్రాస్ అవన్నీ ఇలా క్లీన్ గా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇటు పక్క తిప్పుకోండి. మనకి చాలా క్లీన్ గా వచ్చేసాయి కదా డోరీస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి కావాల్సిన డోరీస్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ లో డిజైన్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో దానికోసం నేను ఇక్కడ నాకు కావాల్సిన బ్యాక్ నెక్ డిజైన్ ఏది కావాలనో అది నేను ఇక్కడ క్యాన్వాస్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎలా డ్రా చేసుకోవాలి అని తెలియకపోతే ఏం లేదండి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది కింద పెట్టుకొని దాని మీద క్యాన్వాస్ పేపర్ పెట్టుకొని కిందున్న క్లాత్ మనకి కనిపిస్తుంది కదా పైకి. సో దాని మీద రఫ్ గా చిన్నగా డ్రా చేసుకొని మళ్ళీ నీట్ గా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకునేటప్పుడు దాని పక్కన 1 ఇంచ్ గ్యాప్ తో ఉండేలా పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన డిజైన్ డైమండ్ షేప్ లో వచ్చింది కదా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ కదా, హుక్కులు కాజాలు వస్తాయి. ఇప్పుడు మనము ఈ డిజైన్ ని కూడా ఇలా హాఫ్ గా డివైడ్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఇలా ఓపెన్ చేసుకొని ఈ డిజైన్ దాని మీద ప్లేస్ చేసుకోండి. క్యాన్వాస్ కి షైనింగ్ సైడ్ ఉంది కదా అది క్లాత్ మీదకి వచ్చేలా పెట్టుకొని ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకోండి.